నమస్తే నాన్న, అందరికి ఆన్లైన్ మోసాలు చాలా మంది ఇది మోసపోయి ఉండొచ్చు. సో నేను చెక్ చేశాను, అసలు ఏంది మోసం ఎట్లా చేస్తారు వీళ్ళు చూడాలని. మనకు వాట్సాప్కి వస్తుంటాయి కదా, మీకు ఇన్ని లక్షల లోన్ వచ్చింది, మీరు ఇది కంప్లీట్ చేయండి, ఏవేవో పిచ్చి పిచ్చి పంపుతుంటారు వాట్సాప్కి. సరే ఒకటి ఓపెన్ చేసినాం, చేసి అసలు ఏంది మ్యాటర్ అని చూసినాం. వాళ్ళు ఏమన్నారు, మీకు టాస్కులు ఇస్తూ ఉంటాము, టాస్కులు కంప్లీట్ చేస్తున్నా కొద్దీ మీకు డబ్బులు పంపిస్తాము అని చెప్పింది. సరే ఇదేదో బాగుంది, చూద్దాం ఇలా మోసం ఎక్కడ జరుగుతుందని మేము అప్రోచ్ అయినాం. అయినాక వాళ్ళు ఏం చేశారు, మీకు ఫస్ట్ టాస్క్ ఇస్తున్నామండి, మీరు క్రోమోలోకి వెళ్ళి అక్కడ ఒక యాప్ చెప్పింది, యాప్లో మీరు మా కంపెనీకి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, స్టార్స్ ఇవ్వాలి అన్నాడు. సరే అని ఫస్ట్ రోజు మేము కంప్లీట్ చేసినాం. సో సెకండ్ రోజు కూడా ఇంకేదేదో చెప్తే అది కంప్లీట్ చేసినాం. మేము అడిగినాం, ఏమైనా అయ్యా మరి డబ్బులు పంపిస్తాను కదా, ఏమైందట, లేదండి మీకు పంపిస్తున్నామని 150 రూపాయలు పంపించారు. అనుకున్నాం, అబ్బా ఎక్కడో తేడా కొడుతుంది నాకు, ఏనో మోసం జరుగుతుంది అనుకున్నా. ఎందుకంటే ఎవడు ఉట్టి పుణ్యానికి ఇయ్యను నాన్న, ఎందుకు ఇస్తాడు డబ్బులు. సరే చూద్దామని థర్డ్ టాస్క్ అప్పుడు ఏమైందంటే, మూడో రోజు వాడు ఏమని ఇచ్చిండు టాస్క్ అంటే, మేడం మీకు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు 10,000 రూపాయలు ఇస్తాము అని అన్నాడు. అనగానే అబ్బా ఇది నిజమా, ఇది ఎంతవరకు అని చెప్పేసి, ఓకే సార్ ఆ టాస్క్ ఏంది చెప్పండి అని మేము అడిగినాం. అంటే లేదండి మీరు ఫస్ట్ 5,000 కట్టవలసి వస్తుంది, కట్టి మీరు టాస్క్ పూర్తి చేస్తే మీకు 10,000 ఇస్తాము. ఇది 5,000 ఎందుకంటే మిమ్మల్ని మా కంపెనీలో యాడ్ చేసుకున్నట్టు, అందుకని మిమ్మల్ని 5,000 పంపించమంటున్నాము అని చెప్పి. అక్కడ బల్బు పెరిగింది, ఇక్కడ మోసం అన్నట్టు. అసలు మోసం ఇక్కడ. ఇది ఏంటంటే ఇప్పుడు మనం మురిసిపోతాం, 10,000 ఇస్తాడు, ఇప్పుడు టాస్క్ పూర్తి చేస్తే 10,000 ఇస్తాడు, ఒక 5,000 కదా పోదామని కడదామని ఆలోచన ఉంటాయి కదా మనకు, అతి ఉత్సాహాలు ఎక్కుంటాయి మనందరికి. సో ఏం చేస్తారంటే వాడికి 5,000 ఇస్తాడు, వాడికి ఏం నష్టం ఉన్నది, ఒక 150 రూపాయలు ఫస్ట్ పంపించింది. కానీ ఆ 150 రూపాయలకు మనం బొల్తా పడ్డాం కదా, ఇది మన పిచ్చితనం, మన లేఖితనం అన్నట్టు. సో ఈ 150 రూపాయలకు ఆశపడి మనము 5,000 పంపిస్తే వాడి 150 రూపాయలు వంగ 4,850 రూపాయలు వాడికి లాభం. సో వాడి టాస్క్ ఉండదు, వాడు ఉండడు, వాడి మనని క్లోజ్ చేసి పడేసేస్తాడు. ఇట్లా ఈ మోసాలు 150 పంపించి మోసం చేసి పోయినోళ్ళు చాలా మంది పైసలు పోగొట్టుకున్నారు. సో ఎవ్వరు నమ్మకండి, అన్ని పక్కా మోసం, చీటింగ్. ఎవ్వరు పుణ్యానికి ఇయ్యన్నా పైసలు, ఎందుకు ఇస్తానా, ఆడికి ఏమన్నా చెట్లునే, ఆడికి ఏమన్నా కష్టపడింది ఏది రాదురా. ఇట్లాంటి పెట్టి మోసపోకండి. జస్ట్ చెక్ చేశాను, 100% ఇది నిజం జరిగింది. మా పక్క అనుషకు కూడా జరిగింది అట్లనే. చెప్పింది అనుష, ఆంటీ ఒకసారి మీరు మెసేజ్ పాస్ చేయండి ఈ విషయంలో అని.